الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته. وقال تعالى: ووصينا الإنسان بوالديه إحسانا حملته أمه كرها وضعتها كرها وحمله وفصاله 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జా వ జల్లకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు పంపబడిన ప్రవక్తల అందరిపైన, ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తాలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జా వ జల్ల అనుగ్రహంతో మనము ప్రతిరోజు ఒక్కొక్క సూరాని నేర్చుకోవడం జరుగుతుంది. అల్లాహ్ అజ్జా వ జల్ల మనందరికీ కూడా మనం ఏవైతే దుఆలను వింటున్నామో వాటిని అర్థం చేసుకొని నేర్చుకొని మన నిత్య జీవితంలో వాటిని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. ఈరోజు మనం నేర్చుకుపోయే ఒక సూర ఏదైతే ఉందో అది ఖురాన్లోని ఒక దుఆ. ఇంతకు ముందు కూడా మనం ఏదైతే ఒక దుఆ నేర్చుకున్నామో, సులైమాన్ అలైహిస్సలాం గారు ఏదైతే దుఆ చేశారో అల్లాహ్ అజ్జా వ జల్లతో 27వ సూర, 27వ సూరాలో 19వ వచనం ఏదైతే ఉందో, రబ్బి ఔజి'ని అన్ అష్కుర ని'మతక అల్లతీ అన్అమ్త అలయ్య వఅలా వాలిదయ్య వఅన్ అఅమల సాలిహన్ తర్దాహు అని ఏదైతే దుఆ ఉందో అలాంటి పదాలతో కూడుకున్నటువంటి దుఆనే 46వ సూర, సూర అహ్కాఫ్ లోని 46వ సూరాలోని 15వ ఆయత్ ఈ రోజు మనం నేర్చుకుపోయే ఒక దుఆ. ముందుగా ఇన్షాల్లా ఆ దుఆ ఏంటో ముందుగా మనం విందాము. ఆ తర్వాత దాని అర్థము, దాని నేపథ్యం ఏంటో మనం ఇన్షాల్లా వివరంగా చూసుకుందాము. దుఆ చూడండి. ముందుగా రబ్బి ఔజి'ని, దుఆ చదవండి. రబ్బి ఔజి'ని అన్ అష్కుర, రబ్బి ఔజి'ని أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. దీని అర్థం ఏంటి చూడండి. రబ్బి, రబ్ ఓ నా ప్రభువా, ఔజి'ని నాకు సద్బుద్ధిని అనుగ్రహించు, నాకు సద్బుద్ధిని అనుగ్రహించు. అన్ అష్కుర నేను కృతజ్ఞతలు తెలపడానికి, నిఅమతక నీ యొక్క అనుగ్రహాల పైన, అల్లతి ఏవైతే, అన్అమ్త నీవు అనుగ్రహించావో, అలయ్య నాకు అంటే నా పైన నీ అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో, నాపై నువ్వు ఏవైతే అనుగ్రహాలతో నాకు ఇచ్చావో వాటికి నేను కృతజ్ఞతలు తెలపడానికి సద్బుద్ధినివ్వు. వఅలా వాలిదయ్య నా తల్లిదండ్రుల పైన ఏవైతే అనుగ్రహాలు ఇచ్చావో అల్లా వాటికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి సద్బుద్ధిని నాకు ఇవ్వు. వఅన్ అఅమల మరియు
వన్ అమల నేను ఆచరించాలి, సాలిహ నేను సత్కార్యాలు చేసేటటువంటి ఒక భాగ్యాన్ని సద్బుద్ధిని నాకు ఇవ్వు. తర్వాహు అలాంటి సత్కార్యాలు వేటి వల్ల అయితే నీవు ఇష్టపడతావో, దేని వల్ల అయితే నువ్వు రాది అవుతావో, దేని వల్ల నువ్వు ప్రసన్నుడవుతావో అలాంటి నీ ప్రీతిని పొందే, నీ ప్రసన్నతను పొందే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ఇవ్వు. వఅస్లిహ్ లీ సంస్కరించు, లీ నా కొరకు, ఫీ లో, దుర్రియతి నా కుటుంబంలో, నా వంశంలో అంటే నా సంతానంలో సజ్జనులుగా చెయ్యి, వాళ్ళు సంస్కరించు అంటే వారికి విశ్వాసాన్ని అనుగ్రహించు, మంచి పనులు చేసేటటువంటి సద్బుద్ధిని ఇవ్వు అని అర్థం. ఎన్ని తుబుతు ఇలైక నిస్సందేహంగా నేను నీ వైపుకు పశ్చాత్తాప చెందుతున్నాను, నీ వైపుకు మరలుతున్నాను. వ ఇన్ని మినల్ ముస్లిమీన్ మరియు నేను నీ విధేయులని ఒక్కరిని, నేను ముస్లింను, నీకు విధేయత చూపేవాణ్ణి. కాబట్టి అర్థమవుతుంది ఇక్కడ రబ్బి అవ్జిఅని అన్ అష్కుర నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య వఅలా వాలిదయ్య వఅన్ అఅమల సాలిహన్ తర్దాహు వఅస్లిహ్ లీ ఫీ దుర్రియతి ఇన్నీ తుబ్తు ఇలైక వ ఇన్నీ మినల్ ముస్లిమీన్. ఓ నా ప్రభు, నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగునే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను, నేను నీ విధేయులలో ఒక్కరిని, నీకు విధేయ చూపులలో ఒక్కరిని. ఇది దీని అర్థము. సోదర సోదరిమల్లారా, మనము ఈ యొక్క సూరాను కనుక పరిశీలించినట్లయితే, సూర అహ్కాఫ్ లోని ఈ సూరాను కనుక మనం పరిశీలించినట్లయితే, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆయత ఏదైతే వచ్చిందో, ఈ ఆయత ఏదైతే వచ్చిందో దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క ఆయత ఏదైతే ఉందో ఇది 46వ సూరాలో ఇది 15వ ఆయతు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 13వ వచనములో అల్లాహ్ అజ్జ వ జల్ల ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు థుమ్మ ఇస్తఖాము ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంటే కాస్త చూడండి ఇన్షాల్లా. 46వ సూరాలో 46వ సూరాలో 46వ సూరాలో 46వ సూరాలో 13వ వచనం చూడండి మీరు. అందులో అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నాడు, ఎవరైతే మా ప్రభు అల్లాహ్ అని పలికి తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ లేదు. వారే స్వర్గవాసులు, వారు అందులో కలకాలం ఉంటారు, వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగా తౌహీద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. తౌహీద్ యొక్క గొప్పతనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది ఇక్కడ? ఎవరైతే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందా మీకు? అయితే 46వ సూరాలో 13, 14లో తౌహీద్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే అల్లాహ్ మా ప్రభు అని చెప్పి స్థిరంగా ఉంటారో వారు స్వర్గస్థులు అని, వారికి దుఃఖం కానీ బాధ కానీ ఉండదు అని. ఇక 15వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వస్సైనల్ ఇన్సాన బివాలిదైహి ఇహ్సానా, మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించాల్సిందిగా తాకీదు చేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ చెప్పిన తర్వాత ఇక మనిషికి ఈ యొక్క ఇహలోకంలోకి రావడానికి ఎవరైతే కారణంగా ఉన్నారో, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు ఉత్తమ రీతిలో వ్యవహరించాలని, వారికి సేవ చేయాలని, వారితో సత్ప్రవర్తనతో మెలగాలని అల్లాహ్ తాలా ఇక్కడ తాకీదు చేయడం జరిగింది. హమలతు ఉమ్ముహు కుర్హ వదఅతుహు కుర్హా, అయితే ఆ తల్లి ఏదైతే ఉందో అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అల్లాహ్ తాలా ఇక్కడ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఆ తల్లి మనిషిని భరిస్తుంది, గర్భంలో మోస్తుంది, ఆ తర్వాత ప్రసవింపజేస్తుంది, అది కూడా ఒక బాధే. అంటే అతన్ని కడుపులో మోయటము ఒక బాధే తనకు, మరి ప్రసవించడం కూడా ఒక బాధే.
మరియు అదే విధంగా వహములుహు వఫిసాలుహు 30 షహరా. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? ఆ ఒక అతన్ని గర్భంలో మోయటానికి, అతన్ని పాలు విడిపించడానికి 30 మాసాల కాలం పట్టింది. ఆ తర్వాత తుదకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఈ యొక్క దువా చేస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇక్కడ సంతానానికి చెప్పడం జరిగింది. కాబట్టి 40 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతారో ఎవరైనా కూడా 40 సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో అది పూర్తి పరిపక్వతకు, విజ్ఞానానికి, అన్ని రకాల అనుభవాన్ని పొందినటువంటి ఒక వయస్సుకు చేరుకుంటాడు. ఆ వయస్సుకు చేరుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా అల్లాహ్ తాలాతో దువా చేయాలి. ఏమని? రబ్బి వల్లా, నీవు నా పైన, నా తల్లిదండ్రులపైన అనుగ్రహాలు ఇచ్చారో వారికి నేను కృతజ్ఞతలు తెలిపే విధంగా సద్బుద్ధిని ప్రసాదించు, మరి నీవు మెచ్చే నీ ప్రసన్నతను పొందేటటువంటి ఒక సత్కారాలు చేసే సద్బుద్ధిని అని అల్లాహ్ తాలాతో దువా చేయాలి. సోదరులారా, కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఇందులో చాలా విషయాలను తెలపడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, ఖురాన్ అన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. అన్ని విషయాలు చెప్తుంది. ఖురాన్లో అన్ని విషయాలు ఉన్నాయి. చివరికి ఇక్కడ చూడండి, ఇక్కడ గర్భం అనేది ఎన్ని నెలలు, గర్భం అనేది ఎన్ని 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 నెలలు ఉంటుంది, ఆ తర్వాత పాలు పట్టించాల్సినటువంటి నెలలు ఎన్ని అని కూడా అల్లాహ్ అజ్జా వ జల్ స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం ఏం చెప్పడం, 30 నెలలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది? అతని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించడానికి 30 మాసాల కాలం పట్టింది అని. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలు అనేది మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీద్ తర్వాత అల్లాహ్ను ఆరాధించాలి అనే విషయం తర్వాత తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఇస్రా, బనీ ఇస్రాయిల్ 17వ సూరాలో 23వ వచనంలో అల్లాహ్ అజ్జా వ జల్ అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల తర్వాత వఅబుదుల్లాహ్ లా తుష్రికు బిహి షై'a వబిల్ వాలిదైని ఇహ్సానా. 4వ సూరాలో 36వ వచనంలో కూడా అల్లాహ్ తాలా తౌహీద్ తర్వాత, అల్లాహ్ ఆరాధన తర్వాత తల్లిదండ్రుల పట్ల సేవ చేయాల్సిందిగా అల్లాహ్ ఇచ్చారు. కాబట్టి తౌహీద్ తర్వాత, అల్లాహ్ ఆరాధన తర్వాత దాసుల్లో మొట్టమొదటి బాధ్యత పిల్లలపైన, సంతానం పైన, ముఖ్యంగా పురుషులపైన తమ తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది, తల్లిదండ్రులకు కూడా సత్ప్రవర్తన ఉండాలి అని. అంతేకాకుండా సూర్య లుక్మాన్లో 13వ సూర 31వ సూరాలో కూడా అల్లాహ్ తాలా చెప్పడం, వనిష్కురు లీ వలివాలిదైక, నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలుపుతూ ఉండు అని. కాబట్టి సోదరులారా, ఇలా అల్లాహ్ తాలా తౌహీద్ తర్వాత విషయం చెప్పడం జరిగింది. అంతే విధంగా లుక్మాన్లోని 14వ ఆయతులో వఫిసాలుహు ఫి ఆమైన్ అంటే ఓన్లీ పాలు పట్టించేటటువంటి సమయం 2 సంవత్సరాలుగా, అంటే 24 మాసాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 30 నెలలు అంటే ఏంటంటే 6 నెలల్లోనే, అంటే హమల్ ఏదైతే మన గర్భంలో 9 నెలలు ఉంటారు కదా, అయితే తక్కువ ప్రాయం చెప్పడం జరిగింది కదా. అంటే 6 నెలలు కూడా ఒక్కోసారి 6 నెలల తర్వాత కూడా ఒక్కసారి ప్రసవం అనేది జరగవచ్చు. ఇక 9 నెలల తర్వాత జరగవచ్చు. అయితే ఇక్కడ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏం చెప్తున్నారంటే, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఏ ఒక స్త్రీ అయితే, తల్లి అయితే 6 నెలల తర్వాత ప్రసవిస్తుందో అలాంటి స్థితిలో ఏమవుతుంది, 6 నెలలు అనేవి ఏమవుతుంది, ఇవి హమల్ అంటే గర్భం దాల్చినటువంటి రోజులు. ఇక అలాంటి శిశువుకు 24 నెలలు పాలు పట్టించాల్సి ఉంటుంది. ఇవి 6, ఇవి 24, 30 నెలలు పూర్తి అవుతాయి. ఇక ఎవరికైతే 9 మాసాల తర్వాత ప్రసవం జరుగుతుందో, ఇవి 9 మరి 21, అలాంటి ఒక శిశువుకు 21 నెలలు పాలు పట్టించాల్సింది అంటారు. కాబట్టి ఇక్కడ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇదే విషయాలు అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే, అల్లాహ్ అజ్జా వ జల్ల గర్భం దాల్చే వయస్సుకు ప్లస్ పాలు పట్టించేది 2 కూడా మనకు తెలపడం జరిగింది. అయితే ఇలా ఎప్పుడైతే శిశువు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పరిపక్వతకు చెందుతాడు, అంటే బాల్యము, యవ్వనము, ఆ తర్వాత ఇక పూర్తి పరిపక్వతకు వస్తుంది. 30 ఏళ్ల ప్రాయం, ఆ తర్వాత 40 ఏళ్ల వయసు వస్తుంది. 40 ఏళ్ల వయసు అనేది ఏంటంటే ఇస్లాంలో చాలా కీలకమైనది. ఏంటంటే ఇది 40 ఏళ్ల వయస్సులో మనిషి అన్ని అనుభవాలు కలిగి ఉంటాడు. మంచి ఏంటి, చెడు ఏంటి, ప్రపంచం ఎలా ఉంటుంది, మనుషుల హావభావాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎలా నడుచుకుంటారని ఒక అనుభవం అనేది అతనికి వచ్చి ఉంటుంది. అయితే ఈ 40 ఏళ్ల ప్రాయంలో వచ్చిన తర్వాత ఇక
ఆ శ్రమ అనేది, ఆలోచన అనేది, దృక్పథం అనేది దేని గురించి ఉండాలి? పరలోకం గురించి ఉండాలి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక అతడు ఆలోచించాల్సింది ఏంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా పరలోకానికి నేను ఏం చేసుకోవాలి? నా పరలోకంలో నా స్వర్గం కొరకు నేను ఏం చేసుకోవాలి అనే ఒక వాటి గురించి ఎక్కువ ఆలోచన ఉండాలి. అందుకోసమే 40 ఏళ్ల ప్రయాణం చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకుంటాడు అని ఈ ద్వారా ఏర్పడడం జరిగింది. రబ్బి అవ్జిఅని అన్ అష్కుర నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య. ఎందుకంటే అల్లాహ్ అజ్జా వజల్లా తనపైన, తన తల్లిదండ్రులపైన ఎన్నో అనుగ్రహాలు ఇచ్చాడు. 40 ఏళ్ల ప్రాయం వచ్చిందంటే అల్లాహ్ అజ్జా వజల్లా ఎన్ని అనుగ్రహాలు కలిగి ఉంటాడు. కాబట్టి అల్లాహ్ నా పైన, నా తల్లిదండ్రుల పైన ఏవైతే నువ్వు అనుగ్రహాలు ఇచ్చావో వాటికి కృతజ్ఞతలు తెలిపే భావన కలిగించు. కాబట్టి కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞతలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. ముందుగా ప్రతి ఒక్క అనుగ్రహం అల్లాహ్ తరపునే వస్తుంది, ప్రసాదించబడుతుందని మనస్ఫూర్తిగా నమ్మటము. రెండోది నోటి ద్వారా అల్హమ్దులిల్లాహ్ అని పలకడము. మూడోది ఏంటంటే విధేయత చూపడం, మన ఆచరణ ద్వారా అల్లాహ్కు మెచ్చే పనులు చేయడం. అందుకోసమే వన్ అమల సాలిహన్ తర్దాహు, వల్ల నీకు మెచ్చే పనులు, నీవు ప్రసన్నత పొందేటటువంటి చూరగినటువంటి పనులు, మంచి పనులు చేసేటటువంటి ఒక భాగ్యాన్ని నాకు ఇవ్వు, అది సద్బుద్ధిని ఇవ్వు అని. ఇక అతి ముఖ్యమైనది ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? వఅస్లిహ్ లీ ఫీ దుర్రియతి. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని యొక్క పూర్తి ప్రయత్నం ఏమి ఉండాలి? నా కుటుంబంలో అందరూ సజ్జనులే ఉండాలి. సుబ్హానల్లాహ్, నా కుటుంబంలో అందరూ సజ్జనులే ఉండాలి. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు, వఅస్లిహ్ లీ ఫీ దుర్రియతి అంటే నా వంశంలో, నా కుటుంబంలో, నా వెనుక వచ్చే తరంలో అందరూ కూడా సజ్జనులుగా ఉండాలి. అంటే ఏ ఒక్కరు కూడా ఇస్లాంలో లేకుండా, ఇస్లాంపై ఆచరణ లేకుండా, నమాజు లేకుండా, అంటే ఇలా ఇస్లాం నియమాల్లో కాకుండా నౌదుబిల్లా అలా ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంపై ఆచరించేవారుగా, విశ్వసించిన వారుగా, సత్కారాలు చేసేవారుగా, నమాజును పాటించేవారుగా, ఉపవాసాలు పాటించేవారిగా, అన్ని విషయాలు పాటించేవారిగా అల్లాహ్ నా కుటుంబాన్ని సజ్జనులుగా చెయ్యి. సోదరిమల్లారా, ముఖ్యంగా తల్లిదండ్రులు, తండ్రి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది, అతని తపన అనేది తన కుటుంబం పైన ఉండాలి. అల్లాహ్ అజ్జా వజల్లా ఖురాన్లో అన్నాడు కదా, 66వ సూరా తహ్రీమ్‌లో, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ముందుగా మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఆ తర్వాత మీ కుటుంబీకులను. కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, తండ్రి మరియు భర్త ఎవరైతే ఉంటారో వారిపైన పూర్తి బాధ్యత ఏంటంటే తమ ఇంటి వారికి అందరికీ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. కానీ విశ్వాసం కలిగించేది, సన్మార్గాన్ని, సద్బుద్ధిని కలిగించేది ఎవరి చేతిలో ఉంది? అల్లాహ్ తలుచుకుంటే జరుగుతుంది. కాబట్టి అల్లాహ్తో దుఆ చేయండి. వఅస్లిహ్ లీ ఫీ దుర్రియతి, ఓ అల్లాహ్ నా కుటుంబీకుల్లో ఎవరు కూడా అందరి సజ్జనులుగా చెయ్యి. ఎన్ని తుబుతు ఇలైక్. ఇక 40 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత మనిషి ఆలోచన పరలోకంపై ఉండాలి. వల్ల నేను ఈ 40 సంవత్సరాల వయసులో ఎన్నో తప్పు చేసి ఉంటాను, పాపాలు చేసి ఉంటాను, అవిధేయతతో పాల్పడి ఉంటాను, నమాజులు ఎగ్గొట్టి ఉంటాను, ఇలాంటి ఒకరు మోసం చేసి ఉండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. వల్ల ఎన్ని తుబుతు ఇలైక్, వల్ల ఇక నేను నీ వైపుకి మరలుతున్నాను, నేను నీ వైపుకి మరలుతున్నాను. కాబట్టి నా తౌబాను, నా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. ఫఇన్నీ మినల్ ముస్లిమీన్, వల్ల నేను విశ్వసించినటువంటి ముస్లింలలో విధేయుల్లో మీరు కూడా ఒక్కరిని. కాబట్టి నాపై కనికరించు, నా ఇస్లాంను, నా విధేయతను నాకు స్వీకరించు అని ఈ విధంగా దుఆ అనేది చేయాలి. సోదరిమల్లారా, ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, సులైమాన్ అలైహిస్సలాం గారు ఏ ఒక పదాలు వాడారో అదే పదాలు 40 సంవత్సరాలు నిండిన తర్వాత వాడాలి. అయితే దీని గురించి కూడా ఇమాం బగవీ రహ్మతుల్లాహి అలైహి గారు తఫ్సీర్ గ్రంథంలో తఫ్సీర్ బగవీ ఉంది, తఫ్సీర్ ఖుర్తుబీ ఉంది, తఫ్సీర్ ఇబ్న్ కతీర్ ఉంది. ఇలా ఎన్ని తఫ్సీర్ గ్రంథాలు ఉన్నాయి. అలానే ఇమాం బగవీ రహ్మతుల్లాహి అలైహి గారు ఇక్కడ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి మాటని ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క 15వ వాక్యం ఏదైతే ఉందో ఇది అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గురించి అవతరింపజేయబడింది అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అభిప్రాయపడ్డారని ఇమాం బగవీ రహ్మతుల్లాహి అలైహి గారు తెలియజేశారు. ఎందుకంటే అల్హమ్దులిల్లాహ్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి కుటుంబం ఎలాంటిదంటే అందులో అందరూ ఇస్లాం స్వీకరించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన విశ్వసించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు. ఆ తర్వాత అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి కుటుంబంలో అందరూ కూడా ఇస్లాం స్వీకరించారు. వఅస్లిహ్ లీ ఫీ దుర్రియతి అని ఏదైతే అందో ఇది అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు గారు దుఆ చేశారు అని. ఎందుకంటే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మంచి స్నేహం ఉంది, వారు మంచి బిజినెస్ పార్ట్నర్స్ కూడా.
అల్హమ్దులిల్లాహ్ వ్యాపారంలో భాగస్వాములు కూడా, వారు వ్యాపారం చేసేవాళ్ళు కూడా. మరి ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40 ఏళ్ల ప్రాయంలో అల్లాహ్ అజ్జా వ జల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రిసాలత్ ఇచ్చారో, దైవ దౌత్యం ఇచ్చారో, వెంటనే అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన ఇలా దుఆ చేశారు కాబట్టి అల్హమ్దులిల్లాహ్ వారి దుఆ వల్లనే అల్లాహ్ తాలా వారి తండ్రి అబూ కుహాఫాకు రలియల్లాహు అన్హు ఆయన తండ్రి గారికి అల్లాహ్ అజ్జా వ జల్ల విశ్వసించారు. మరి వారి అబూబకర్ సిద్దిక్ గారి యొక్క కుమారులు, కుమార్తెలు అందరికీ అందరూ ఇస్లాం స్వీకరించేశారు. అల్హమ్దులిల్లాహ్ ఏ ఒక్కరు కూడా అందులో ఇస్లాంలో లేనివారు కాకుండా అందరూ కూడా ఇస్లాం స్వీకరించారు. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు గారి గురించి. కాబట్టి ఇది బగవి రహ్మతుల్లాహి అలైహి గారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు గారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఇది వారి కోసం ప్రత్యేకం కాదు, వారు చేసినటువంటి ఒక దుఆ మనందరి కూడా ఉంది. అల్హమ్దులిల్లాహ్ అందుకోసం అల్లాహ్ అజ్జా వ జల్ల దీన్ని ఖురాన్‌లో తెలిపి మనందరి కూడా ఈ దుఆను ఎక్కువగా, ముఖ్యంగా 40 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత, 40 ఏళ్ల వయసు వచ్చిందంటే ఇక అతడు పరలోకం కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకోసమే అస్లాఫ్ అనేవారు 40 ఏళ్ళు వచ్చిందంటే ఇక ఎక్కువగా నువ్వు ఆశలు పెట్టుకోకు. ప్రపంచంలో నీ యొక్క పూర్తి దృష్టి పరలోకం గురించి ఉండాలి, సమాధి గురించి ఉండాలి, పరలోకం గురించి ఉండాలి అని అస్లాఫ్ అనేవారు. సలఫే సాలిహ్ అని మనకు ఉండేవారు. కాబట్టి 40 ఏళ్ళు వచ్చింది అంటే అతని యొక్క పూర్తి తాపత్రయం కానీ, ఆశయాలు కానీ, సంపాదన కానీ ఏది కూడా పరలోకంలో కొరకు ఉండాలి. మరి ఈ సంతానం ఏదైతే ఉందో, ఈ సంతానం చేసే దుఆల వల్లనే అతనికి అల్హమ్దులిల్లాహ్ పరలోకాల్లో సాఫల్యం కలుగుతుంది. హదీస్ ఉంది, తల్లిదండ్రులు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో వారి యొక్క అంతస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు వీరు అల్లాహ్‌ని ప్రశ్నిస్తారు, మేము చనిపోయి ఉన్నాము, సమాధిలో ఉన్నాము, కానీ మా యొక్క దర్జాలు, మా అంతస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎందుకు అని అంటే, నీవెవరికైతే ఇస్లామీయ ధార్మిక బుద్ధులు నేర్పించి సజ్జనులుగా నీ సంతానం ఏదైతే ఉందో, ఆ సంతానం మీ కొరకు దుఆలు చేయడం వల్ల, ప్రార్థించడం వల్ల మీ యొక్క అంతస్తులు పెరిగిపోతున్నాయి అని. కాబట్టి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు నౌజుబిల్లాహ్, ఈరోజు తమ పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని తల్లి అంటున్నాడు, నాన్న నువ్వు ఉపవాసం ఉండమాకు, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీకు తల తిరుగుతుందని చెప్పేసి అంటారు నౌజుబిల్లాహ్. కానీ ఇది ప్రేమ కాదు, ఇది మన పిల్లని నరకానికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రేమ ఇది నౌజుబిల్లాహ్. మనిషి గ్రహించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు కాలంలో ఒక వ్యక్తి రమదాను మాసంలో తాగాడు, మద్యపానం పుచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి కొరడాలు కొడుతూ ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు రలియల్లాహు అన్నారు, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉపవాసాలు పాటిస్తున్నారు, నీకు బుద్ధి లేదా, నువ్వు మద్యపానం తాగుతావా, ఉపవాసాలు వదిలిపెట్టి అని. సుబ్హానల్లాహ్. కాబట్టి పిల్లలకి ముందు నుండే నేర్పాలి. మొక్కై వంగనిది మానే వ్రంగున అనే సామెత ఏదైతే ఉందో, చిన్న పిల్లలకి ముందే నేర్పించాలి. కాకపోతే వారికి కొంచెం బాధ కలిగితే వారికి చేయండి, అలవాటు అవుతుంది అంతే. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ముఖ్యంగా 7 సంవత్సరాల వయసు అని ఇస్లాంలో మనకు ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, 7 సంవత్సరాల వయసు వస్తే మీ పిల్లలకి నమాజ్ చేయమని ఆజ్ఞాపించండి, 10 సంవత్సరాల వయసు తర్వాత నమాజ్ చేయకపోతే దండించండి అన్నారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాంలో ఆచరణలో నో కాంప్రమైజ్. అక్కడ ప్రేమ అనేది లేదు. అది ఏమవుతుంది నౌజుబిల్లాహ్, 10 సంవత్సరం తర్వాత మీ అబ్బాయి నమాజ్ చదవట్లేదు, మీరు ఏమనట్లేదు అంటే నౌజుబిల్లాహ్, మీ అబ్బాయి ఒక మేలు మీరు కోరుకోవడం లేదు, మీ సంతానం మేలు కోరుకోవడం లేదు. ఎందుకంటే నమాజులో, విశ్వాసంలో సాఫల్యం ఉంది. ఇహపర లోకాల సాఫల్యం ఇస్లాం పైన ఆచరించడంలో ఉంది, అల్లాహ్పై విశ్వసించడంలో, ఆచరించడంలో ఉంది. సజ్జన అనేది, సాలిహియత్ అనేది ఇస్లాంలో ఉంది, ఆచరణలో ఉంది. అది మీరు కోరుకోవట్లేదు, మరి ప్రేమ అవుతుంది నౌజుబిల్లాహ్. కాబట్టి సోదరులారా, తల్లిదండ్రులు ఎక్కడ కాస్త అలర్ట్ అవ్వాలి, అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్త పడాలి. ప్రేమ అనేది ఇస్లాంకు అడ్డుగా నిలకూడదు నౌజుబిల్లాహ్. ప్రేమ వేరు. మీరు వారికి మంచిగా తినిపించండి, త్రాగించండి, బట్టలు కొనివ్వండి, చేయండి. కానీ మీరు నమాజ్కు మా అబ్బాయి మస్జిద్కి వెళ్తే ఎండలో ఎర్రగాడిపోతాడు, కమిలిపోతాడు, ఉపవాసాలు ఉంటే జబ్బడతాడు, అల్లాహు అక్బర్. ఇది ప్రేమ కాదండి, ఇది ఒక మోసం, ఇది శైతాను యొక్క వస్వస. ఇది అలా చేయకండి. ఎందుకంటే వాస్లిహ్ లీ ఫీ దుర్రియతి, ఈ యొక్క దుఆ అనేది బాగా ఉంది. ఇన్ని తుబుతు ఇలైక, ఇక 40 సంవత్సరాలు వచ్చింటే ఒక దుఆ చేయాలి. ఇన్ని మినల్ ముస్లిమీన్, ఒక చిన్న దలీల్గా అంటే ప్రూఫ్గా వల్ల నేను కూడా ఎంతో మంది విధుల్లో నేను కూడా ఒక విధి ఉంది అని నా పైన కూడా కరికరించు అని దీనంగా వేడుకునే ఒక దుఆ ఇది. కాబట్టి ముఖ్యంగా 40 ఏళ్ల ప్రాయం వచ్చిన వాళ్ళందరూ కూడా అత్యధికంగా ఈ దుఆను చదవాలి. రబ్బి అవ్జిఅని అన్ అష్కుర నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య వఅలా వాలిదయ్య
ونعمل صالحا ترضاه واصلح لي في ذريتي اني تبت اليك واني من المسلمين. అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికి కూడా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ అజ్జా వజల్ల సజ్జనులుగా చేయుగాక, సజ్జనులు మనందరిని చేర్చుగాక. అల్లాహ్ అజ్జా వజల్ల మన పశ్చాత్తాపాన్ని స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరి పాపాలు మన్నించి మా అందరికీ ఈ రమదాన్ మాసంలో సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణ పుణ్యఫల అపేక్షతో అన్ని సత్కారాలు చేసి అన్ని సజ్జనులుగా మార్చేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మా అందరి పాపాలు మన్నించు. మా ఇళ్లలో మా పిల్లలు అందరికీ కూడా వల్ల ఇస్లాంని ఆచరించే భాగ్యాన్ని, శీలత్వాన్ని అనుగ్రహించు. మరి మా అందరికి కూడా, పురుషులందరికీ కూడా తమ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించు. నీ తౌహీద్ మరియు వీరి యొక్క విధేయతలోనే నీ యొక్క ప్రసన్నత ఉంది కాబట్టి వాళ్ళని అందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించు, వారి సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.